ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలానే ఈ మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అసలు మే నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా. తప్పనిసరిగా అమ్మా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాస ఫలాలు అంటే 1/5/2024 నుంచి 31/5/2024 వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట మనకి మే 1వ తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత మే 11వ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూస్తే మే 14వ తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత మే 19వ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత మే 31వ తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు, వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం వలన అద్భుతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మే 1వ తారీఖున గురుడు మారుతున్నాడు కదా. కర్కాటక రాశి వారికి గురుడు ఎప్పుడు కూడా శ్రేయోభిలాషి. అందువల్ల ఆయన మంచి చేస్తాడు. అందువల్ల అది గుడ్ న్యూస్. మనకి ఫస్ట్ న్యూస్ గుడ్ న్యూస్. ఎప్పుడు కూడా గుడ్ అంటే మనకు చాలా ఇష్టం కదా. అయితే పునర్వసు 4వ పదం, పుష్యమి 4 పదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పదాలు. సరే, ఏ విధంగా ఉండబోతోంది అనే విషయం మీరు అడిగారు. డెఫినెట్గా దానిలో ఏంటంటే అష్టమ శని దోషం ఉంది కదా. మరి గురువు యొక్క మరి దృష్టి వలన ఏమన్నా మనకి కష్టాలు తగ్గుతాయా అంటే 100% తగ్గుతాయి. అష్టమ శని దోషాన్ని కూడా వీళ్ళు అధిగమిస్తారు. అలాంటి బలోపేతమైనటువంటి యొక్క గురుడు యొక్క అనుగ్రహం వీళ్ళకి వస్తుంది. మే 1 నుంచి స్టార్ట్. తర్వాత ముఖ్యంగా వీళ్ళకి 3వ ఇంట కేతువు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత గోచార చంద్రుడు రాస్యాధిపతి కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత చూస్తే అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు. నవమంలో కుజ, రాహువు, బుధుడు ఉన్నారు. విదేశీయాన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది అయ్యో అయ్యో అంటున్నారు కదా. డెఫినెట్ గా మీరు పెడతారు, ఈ మే నెలలో వెళ్ళిపోతారు. అందువల్ల గురు అనుగ్రహం, అందువల్ల వెళ్ళగలుగుతారు. ఆ విషయం చూసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రుడు, గురుడు, రవి కలిసి ఉన్నారు మేషరాశిలో. కాబట్టి అది మనకి ఏమవుతుందంటే కనుక 10వ ఇల్లు అవుతుంది. ఈ 10వ ఇల్లో ఉన్నటువంటి రవి, శుక్రులు ఇద్దరు కూడా వీళ్ళకి అంటే ఏంటంటే మనకి కర్కాటక రాశి వారికి ఏం శత్రుత్వం ఏమి లేదు, మిత్రుత్వము లేదు, న్యూట్రల్గా ఉంటారు. కానీ గురువు మారడం వలన వీళ్ళకి లాభాలు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సరే, బాగుంది. గోచారరీత్యా మంచి ప్రయోజనాలు ఉన్నాయి గ్రహ సంచారం వలన అనే ఒక అద్భుతమైనటువంటి ఆనందంలో ఉన్నాం కదా మనం. ఇక జరిగేది ఏమిటంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రాజకీయంలో ఉన్న, పదవి కావాలనుకుంటున్నా, లేకపోతే పదోన్నతి కావాలన్నా, ఉద్యోగంలో మార్పులు కావాలన్నా, కోర్టు కేసుల్లో నెగ్గాలన్నా గురు అనుగ్రహంతో లాగేస్తారు. బ్రహ్మాండంగా విజయం కలుగుతుంది. అలానే ఇప్పుడు వివాహ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందమ్మా మే నెలలో వీళ్ళకి? గురుబలం వలన వీళ్ళకి సంబంధాలు కుదరడానికి అంత క్రితం కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా తిరిగినా సరే అవ్వనటువంటివి కొంచెం సుముఖంగా ముందుకు పెడతాయి. అందువలన వీళ్ళకి ఆ విధంగా కూడా కలిసి వచ్చే కాలం అనుకోవచ్చు. అలానే ఇప్పుడు భార్య భర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా చూసుకుంటే ఎలా ఉంటుందమ్మా మే నెలలో? సంతాన పరంగా చూసినట్లయితే కనుక కొంచెం కొన్ని విషయాల్లో ఖర్చులు తగ్గడం, ఆదాయం పెరగడం వల్ల కూడా సంతానానికి ఏం కావాలో అవి చేయగలుగుతారు. అందువల్ల సంతానం హ్యాపీ, తల్లిదండ్రులు హ్యాపీ. అందువల్ల అన్హ్యాపీ అనేది ఇక్కడ కనపడలేదు. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే నూతన అవకాశాలు నిరుద్యోగులకి, లేకపోతే ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగులకి జంప్ చేయాలి అనే వాళ్ళకి కూడా ఈ మే నెల కలిసి వస్తుంది. తర్వాత చూసినట్లయితే కనుక ఖర్చులకు తగినటువంటి ఆదాయం ఉంటుంది కాబట్టి ఇంక అసలు నో ప్రాబ్లం అనమాట.
అమ్మయ్య పర్లేదు, ఆ ఖర్చు వచ్చి ఏం కాదులే, అది ఆదాయం వచ్చిందిగా, ఎప్పుడో ఇస్తానన్నవాడు మర్చిపోయిన వాడు పట్టుకొచ్చి డబ్బులు ఇస్తే ఇంకా మనకి ఆనందమే కదా ఆ టైంకి ఇస్తే. అలాంటి అద్భుతాలు కూడా జరుగుతాయి. వివాహం కానీ ఉద్యోగం నందు కానీ కొంచెం మానసికమైనటువంటి ఉద్రిక్తత అనేది వస్తుంది. ఎందువల్ల అంటే కనుక మనం అనుకున్నవి అనుకున్నట్లుగా, అప్పుడు చూడండి ఏదైనా సరే మాటలు మాట్లాడేటప్పుడు కొంతమంది మనకి తెలియకుండానే పలానా అప్పుడు అలా అన్నావు కదా అని మనల్ని ఒక ఉద్రేకానికి గురి చేసే మాటలు జరిగేటటువంటి ప్రమాదం కనపడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందువలన అంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి కొన్ని విషయాల్లో శని భగవానుడు అడ్డంకులు చేస్తూనే ఉంటాడు కదా, మరి అష్టమంలో ఉన్నాడు కదా, మరి ఆ మహానుభావుడు చేసేవి చేస్తాడు కదా. అందువల్ల మానసికం అంటే ఎలా, రాశ్యాధిపతి చంద్రుడు, అందువల్ల చంద్రుడు ఎలాంటి వాడు, 15 రోజులు ఉచ్చ స్థితి, 15 రోజులు కిందకి వస్తాడు, నీచలోకి పెడతాడు. అందువలన కాస్తంత మానసిక ఉద్రిక్తత, మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయము, ఏదైనా బంధనాల వల్ల మీకు టెన్షన్స్ అనేవి తప్పు. అంటే వీళ్ళకి ఏమైనా కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా మే నెలలో? మానసికమైనటువంటి ఉద్రేకం, టెన్షన్స్ తీసుకుంటే ఏమవుతుంది, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అందువల్ల కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎండలకు తిరక్కండి, వేళకి తినండి, వేళకి నిద్రపోండి. శ్రేయోభిలాషిగా మీకు నేను చెప్తున్నటువంటి విషయాలు ఇవి. అంతేకాకుండా కొన్ని విషయాలు ఏంటంటే కనుక ఎలా ఉంటాయంటే కనుక, మీ నిర్ణయాలు సమాజంలో, తర్వాత మీ ఇంట్లో, బయట, ఉద్యోగంలో, వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, ఆ తర్వాత మీరు ఎక్కడైతే ఏ వృత్తిలో ఉంటే అది, రాజకీయంగా బ్రహ్మాండమైన బీభత్సమైన గుర్తింపు వస్తుంది, గౌరవిస్తారు, మీరు ఆదరణ పొందుతారు, హోదాలు వస్తాయి. ఎందుకన్నా ఏం కావాలి చెప్పండి. అంతే. మరి వీళ్ళకి అసలు ఎలాంటి పరిహారం చేసుకుంటే కొంచెం మంచి ఫలితంగా ఉండొచ్చు మే నెలలో? అది డెఫినెట్గా చెప్పాలంటే శని భగవానుడు అడ్డంకులు లేకుండా శనికి సంబంధించిన పరిహారాలు చేయండి. శనివారం నియమాలు పాటించడం, వెంకటేశ్వర స్వామికి ప్రొద్దుట 6 to 7 మధ్యలో అఖండ దీపం వెలిగించి నువ్వుల నూనెతో అది మన్నాడు పొద్దున్న 6 గంటల వరకు ఉండేలా చేసుకుంటే ఇంకా చాలా మీకు బాగుంటుందమ్మా. వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేయండి, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చేయండి, పద్మావతి అష్టోత్తరం చేయండి. ఆ 3 చదివి గోవింద 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 అనుకుంటూ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పొండరీకాక్ష గోవింద అని చిన్నగా భజన చేసి, కొబ్బరికాయ కొట్టి ఆయనకి నమస్కారం చేసి, చిన్న గోధుమనుక పంచదార కలిపినటువంటి పచ్చి ప్రసాదం సత్యనారాయణమూర్తి చేస్తాం కదా, ఆ ప్రసాదం ఆయనకు నివేదన చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోతే నాకు ఫోన్ చేయండి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.